సరే కూర్చోరా ఇద్దరు లైన్ ప్రార్థన కళ్ళు మూసుకోండి ప్రార్థన కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోవాలి ప్రార్థన కృపా ప్రేమ గల తండ్రి చూన్న దేవాన్ని మహోన్నతుడు మహాగణుడు నేను పరిశుద్ధుడైన దేవుడు ప్రభువానికి దేవుడు నమ్మదగిన దేవుడు సాయంత్రం సమయంలో ప్రభావ సన్నిధించేయండి స్థితిస్తూ కనపరుస్తున్నాం ప్రభావ జ్ఞాపకం తల్లి సహాయించిన వచ్చిన చిన్న బిడ్డలు బట్టి అర్థం చేస్తున్న కావాల్సిన వారిని తీసుకుని రండి ప్రభావ నన్ను పాటలో సహాయించి కథ ద్వారా కూడా చిన్న బిడ్డలతో మాట్లాడమని ప్రభావం వారు అల్లరి చేయకుండా సహాయించి సన్నిధులపై భక్తి కలిగిన బిడ్డలుగా చేయమని రూపాంతన రావాల్సిన వారి తరపెట్టి నడిపించుకుని సమయంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని మీకు ఎంతో చెల్లించమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తెలుగు ఆమె పెద్దరు కొంచెం కూర్చోండి ప్రార్థన చేసింది ప్రార్థన వేసే మీకు నాకు స్తోత్రం దేవ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ సహాయించండి పాడే పాటలు తెలుగుకున్నాను పద ద్వారా చిన్న బిడ్డలతో మాట్లాడాలి అల్లరి చేయకుండా సహాయం చేయమని ఏ స్నామంలో ప్రార్థించాలి పెడుకుంటాం తండ్రి ఆమె అడగచ్చు పైకి పైకి నిల్చోండి పైకి నిల్చో పాటపడదు నిల్చోగల స్తుతి ఆరాధన పైకి వెళ్ళిన దాని బిడ్డరా దాని నువ్వు కూడా రారా నువ్వు రాలా స్తుతి ఆరాధన పైకి పాట పాడండి ఎక్కడ చూడాలి స్తుతి ఆరాధన పైకి పడాల పాటలు పాడి
బలములేని చిట్టి చీమలు లెఫ్ట్ రైట్ బుద్ధి కలిగి జీవించును. ఎవరు లేకున్నను లెఫ్ట్ రైట్ బుద్ధి కలిగి జీవించును. పనికి నడుము కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. క్యూ కట్టి పనికి నడుము కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. విశ్వకాలం భూతకాలం కూర్చుకునేను. సదాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. శీతాకాలం కష్టకాలం వేసవికాలం భూతకాలం కూర్చుకోలేను. శీతాకాలం కష్టకాలం హాయిగా బ్రతికెను. చెకం 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 నిద్రపెట్టి నిద్రపోయే సోమరి మేలుకో. శ్రీమల యొద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో. నిద్రపెట్టి నిద్రపోయే సోమరి మేలుకో. శ్రీమల యొద్దకెళ్ళి బ్రతుకుట నేర్చుకో. కట్టి పనికి నడుము కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. కట్టి పనికి నడుము కట్టి ఆహారం నెత్తిన పెట్టి కూడబెట్టెను. యేసుని ప్రేమ బహుకమ్మనైనది. జీవాహారం మధురాది మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది. జీవాహారం మధురాది మధురమే. భలే భలే గుందిరే తేరకంట తీయగా. భలే భలే ఉన్నదే తేరకంట తీయగా. యేసుని ప్రేమ బహుకమ్మనైనది. జీవాహారం మధురాది మధురమే. యేసుని ప్రేమ బహుకమ్మనైనది. జీవాహారం మధురాది మధురమే. ఐదు రొట్టెలు ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5,000 అన్నారు. అన్నారు. 5 రొట్టెలు రెండు చిన్న చేపలు 5,000 తిన్నారు. అన్నారు. భలే భలే గున్నదే తేరకంట తీయగా. భలే భలే గున్నదే తేరకంట తీయగా.
యేసయ్య ఎవరో తెలుసా నీకు? ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు? పాపులను రక్షింపను ఈ భూమికి అర్పించెను. పాపులను రక్షింపను ఈ భూమికి అర్పించెను. నిన్ను నన్ను రక్షింప సిలువలో మరణి తిరిగి లేచెను. తిరిగి లేచెను. నిన్ను నన్ను రక్షింప సిలువలో తిరిగి లేచెను. తిరిగి లేచెను. చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు. చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు. యేసయ్య ఎవరో తెలుసా నీకు? ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు? యేసయ్యను నమ్మినా నీ హృదయమర్పించినా. యేసయ్యను నమ్మినా నీ హృదయమర్పించినా. నిన్ను నన్ను రక్షింప సిలువలో మరణి తిరిగి లేచెను. తిరిగి లేచెను. విలువైన రక్షణ పరలోక భాగ్యం నీకిచ్చెను. విలువైన రక్షణ పరలోక భాగ్యం నీకిచ్చెను. నీకిచ్చెను. వీడికి రెండు వాళ్ళందరూ అడుగున్నారా? కూర్చోండి, లైన్ కూర్చోవాలి. ఏయ్, మీరా అసలు వీళ్ళు ముగ్గురు ముగ్గురు కూర్చున్నారు. మీకు లైన్ ఏంది అసలు ఉందా? ఏ వెనక జరగండి రా, వెనక జరగ కూర్చోండి. ఇట్లా జరగండి, జరగండి. ఏ కట్టుకోవాలి చేతులు, చేతులు కట్టుకోవాలి చేతులు, కట్టుకోవాలి చేతులు, చేతులు కట్టుకోవాలి, నోటి మీద వేసుకోవాలి. ఏయ్ పుట్టద్దు, లైట్ అవుతుంది. కనబడుతుంది. ఏ గమ్మగా ఉండాలి, మీరు సైలెంట్గా ఉండాలి. చేతులు కట్టుకున్నారా? అందరూ కట్టుకున్నారా? చేతులు నోటి మీద వేసుకోండి, నోటి మీద వేసుకోవాలి. చేతులు కట్టుకోవాలి, నోటి మీద ఏలు వేసుకోవాలి. మీరు మంచోళ్ళు కదా, మంచి పిల్లలా కాదా? చేతులు కట్టుకోవాలి. పోయిన వారం ఇంకా తిన్నాను చెప్తారా? పోయిన వారం ఎటు సండే స్కూల్ లేదా? పిలవడం ఎవరి గురించి విన్నామంటే ఎవరు? ఏలియా. ఎవరంట? ఏలియా. ఇక్కడ వినాలి మీరు, మీరు ఎవరు చెప్పొద్దు. ఇక్కడ వినాలి. చేతులు కట్టి. ఏలియా అని ఒక ప్రవక్త అన్నమాట. ఈయన దేవుని పని చేసేవాడు, దేవుని యొక్క పరిచారకుడు. అయితే ఈయన రాజు ఎవరు అంటే ఆహాబు రాజు అన్నమాట. ఈ రాజు ఆ దేవుని మాట వినకుండా కదా, దేవుని మాట మీరందరూ చేతులు కట్టుకోవాలి. తీసుకోక బ్యాగ్ దగ్గర పెట్టు. చేతులు కట్టుకోవాలి, మీరు అందరు చేతులు కట్టుకోవాలి. విక్కి ఇటుకురా, నువ్వు ఇటుకురా. తీసుకోవాలి, బ్యాగ్ తీసుకోవాలి.
మీరందరూ చేతులు కట్టుకో. మీరు చేతులు కట్టుకుంటే ఆ కొద్దిసేపులోనే కథ చెప్పేసి ఇక్కడ చూడాలి. ఈ యొక్క ప్రవక్త ఏమని చెప్తూ వచ్చాడంటే, ఆహాబు రాజు దేవుని మాట వినకపోయేలోపు ఈ యొక్క ప్రవక్త ఏం చెప్తూ వచ్చినాడంటే, వర్షము పడదు. ఏం పడదంట? వర్షము పడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినాడు అనమాట. ఏమైపోయిందంటే ఆ వర్షము పడలేదు. ఎలాగుందంటే భయంకరమైన కరువు అనమాట. ఇక్కడ చూడాలి, వర్షం పడకపోతే పండుతాయి ఏమైనా? ఏమి కూడా పండవు అనమాట. ఎట్లా ఉందంటే భూమి అంతా ఎండిపోయింది కదా, నీళ్లు లేక, వర్షం పడక, మంచు పడలే, వర్షం పడలే, అంతా ఏమైపోయింది పొలాలన్నీ కూడా. చూడండి అయిపోయిందిగా. ఇక్కడ చూడాలి, అంత పొలం అంతా ఏమైపోయింది? ఎండిపోయింది. వర్షము పడలేదు, తాగడానికి నీళ్లు లేవన్నమాట. ఈ యొక్క ప్రవక్త ఏం చేస్తూ వచ్చినాడంటే, దేవుడు చెప్తూ వచ్చినాడు, నువ్వు వెళ్ళి కేరేతు వాగు దగ్గర నువ్వు కూర్చో అని చెప్పినాడు. ఆ వాగులో నీళ్లు పోతా ఉన్నాయి. ఈ ప్రవక్త ఏం చేస్తున్నాడంటే ఆ వాగు దగ్గర వచ్చి కూర్చున్నాడు. దేవుడు చెప్పాడు కదా తనకి, నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? కేరేతు వాగు దగ్గరికి వెళ్ళి కూర్చోమన్నాడు. అక్కడ ఏం చేస్తున్నాడంటే ఆ వాగులో నీళ్లు పోతుంటే ఆ నీళ్లు తాగేవాడు, అక్కడ కూర్చునేవాడు. అయితే ఆయనకు భోజనము, నీళ్ళు తాగి బ్రతుకుతామా? ఆహారం కూడా కావాలి. అయితే దేవుడు చెప్పినాడు, ఏమని చెప్పినాడంటే, నిన్ను పోషించడానికి ఎవరికి చెప్తాను? కాకులకి చెప్తాను. కాకులు వచ్చి నీకు ప్రతిరోజు ఏమిస్తాయంట? రొట్టె, మాంసము తెచ్చిస్తాయి. అలాగే మనం మనుషులు దేవుని మాట వినడం లేదు, కానీ జంతువులు ఏం చేస్తున్నాయి? జంతువులు దేవుని మాట వింటున్నాయి. కాకులు ఇస్తాయా ఏమైనా? ఏవో కదా. తీసుకెళ్తే అవి ఏం చేస్తాయి? అవి తింటాయి, కానీ మనకి ఇస్తాయా? మళ్ళీ తెచ్చి అవి తీసుకెళ్ళి తింటాయి, లేదంటే ఎక్కడన్నా పడేస్తాయి. అయితే ఈ కాకులు ఏం చేస్తున్నాయంట? ఏలియాకు ప్రతిరోజు ఉదయాన్నే రొట్టె, మాంసం తెచ్చి ఇస్తున్నాయంట. అలాగా కొన్ని రోజులు జరిగింది. అయితే ఆ వాగు ఏమైపోయింది? ఇక్కడ చూడాలి మీరు, ఆ వాగు ఏమైపోయింది? ఎండిపోయింది. ఆ వాగు ఎండిపోయింది. దేవుడు మరలా ఏం చెప్తున్నాడంటే, ఎవరితో చెప్తున్నాడు? ఏలియాతో చెప్తున్నాడు. ఏలియా ఎవరు? దైవ జనుడు, దేవుని మాట వినేవాడు, దేవుడు చెప్పింది చేసేవాడు. ఏం చేసేవాడంట? దేవుని మాట వినేవాడు, దేవుడు చెప్పింది చేసేవాడు. దేవుని బిడ్డలైన వారి దేవుడిని ఏం చేస్తాడు? దేవుడు వారి యొక్క అవసరతలు దేవుడు తీరుస్తాడు. కష్టాల్లో, బాధల్లో, దుఃఖము, వేదనలో దేవుడు ఏం చేస్తాడంట? వారికి తోడుగా ఉంటాడు, వారికి సహాయం చేసేవాడుగా ఉంటాడు. దేవుడు ఆ విధంగా వారికి సహాయము చేస్తాడు. అయితే ఆ యొక్క వాగు ఎండిపోయింది. ఇక్కడ చూడాలి మీరు, ఆ వాగు ఎండిపోయింది. దేవుడు మరలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, సారేపతి అనే ఊరికి వెళ్ళు అని చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? సారేపతి అనే ఒక ఊరికి నువ్వు వెళ్ళు. అక్కడ నిన్ను పోషించడానికి ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? నేను అక్కడ నీ కొరకు సిద్ధపరిచినానని దేవుడు ఎవరితో చెప్తున్నాడు? ఏలియాతో చెప్తున్నాడు. ప్రిస్కిల్లా ఎవరు చెప్తున్నాడు? ఏలియాకి చెప్తున్నాడు. ఏలియా, ఇక్కడ చూడండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరెవరు మాట్లాడుతున్నారు? ఏలియా మాట్లాడుతున్నాడు. ఇంకా ఈవిడ విధవరాలు, సారేపతిలో ఉన్నాయి విధవరాలు అంటే ఎవరు చెప్తారా మీరు? పిల్లలు ఇక్కడ చూడాలి. విధవరాలు అంటే ఎవరు? భర్త లేకపోతే ఏమంటారు? విధవరాలు అంటారు. ఈమెకి భర్త లేడు. ఆ కుటుంబంలో ఎవరెవరు ఉన్నారంట? తను, తన భర్త, తన యొక్క కుమారుడు ఆ ఊర్లో ఉన్నారు. రే చేతులు కట్టుకోమన్నా, మేము చేతులు కట్టు, అందరు చేతులు కట్టుకోవాలి. అయితే అప్పటికే వర్షం పడలేదు. వర్షం పడక పంట పండడం లేదు. ఎంతో ఇబ్బంది, ఎంతో కష్టం అన్నమాట. ఆ విధవరాలు కూడా ఏమనుకుందంటే, ఇంక నేను బ్రతకడము
కష్టము. ఎందుకు? ఏదైనా పని చేద్దామంటే పొలాలు పండుతున్నాయా? పండట్లేదు కదా, వర్షాలు పడట్లేదు. వీళ్ళు ఇప్పుడు తాగదు, ఇప్పుడు కాదు, ఒకరు తాగితే అందరు అదే పని. ఇప్పుడు ఎవరికి ఎద్దక అసలుకి 2 నిమిషాలు ఎవరికి ఎద్దు. ఇక్కడ ఆమె ఏం చేస్తుందంటే వర్షము పడలేదు, పని చేద్దామంటే ఎక్కడ ఏ పని కూడా లేదనమాట. ఆమె ఏం చేస్తుందంటే వెళ్ళి పుల్లలు ఏరుకుంటా ఉంది. ఆమె ఏం చేస్తుందంట, ఇక్కడ చూడండి, ఆ యొక్క వెధవరాలు ఏం చేస్తుంది చెప్పండి. ఈమె పుల్లలు ఏమైందిరా ఏం చేస్తున్నామా, పుల్లలు ఏరుకుంటా ఉంది. ఎందుకంటే ఇంకా నా దగ్గర పిండి లేదు, ఇంకా నూనె లేదు, ఏం లేవు. ఇంకా నేను చివరిగా ఏం చేద్దామంటే పుల్లలు ఏరుకొని, అంతే పిండి ఉందంట తన దగ్గర. ఎంతో పిండి, పట్టడి పిండి అంటే మనం చేతితో పట్టుకున్నంత పిండి అనమాట. కొంచెమే ఆ యొక్క బుడ్డిలో నూనె ఉంచుతామనుకుంది. వెళ్ళి ఇంకా చివరిసారిగా పుల్లలు తీర్చుకొని ఏం చేసుకున్నాం, అప్పము చేసుకొని నేను ఒకటి, నా యొక్క బిడ్డ ఒకటి చేసుకొని తిని ఇంకేమైపోతామేమో, చనిపోతాము. ఎందుకంటే ఏమి పండట్లేదు, ఏమి కూడా పండట్లేదు, ఇంకా మేము ఈ కరువులో చనిపోతాము అనుకొని ఆమె ఏం చేస్తుందంటే, ఏమి చేస్తుందంట, పుల్లలు అనుకొని మనసులో అనుకుంటా పుల్లలు ఏరుకుంటా ఉందంట. పుల్లలు ఏరుకుంటా ఉంటే ఇక్కడ దూరంలో ఎవరు వచ్చినారు, దైవజనుడైన ఏలియా వస్తున్నాడు అనమాట. దేవుడు ఎక్కడికి పోమని చెప్పాడు ఏలియాకి, సారేపత్ అనే ఊరికి వెళ్ళమని చెప్పినాడు. దేవుడు చెప్పినాడు కదా, దేవుని మాట అయిపోయింది, దేవుని మాట వినాలి. దేవుడు ఏది చెప్తే అదే వినాలి. ఇక్కడ ఎవరు విన్నారు, ఏలియా విని ఎక్కడికి పొమ్మన్నాడు దేవుడు, సారేపత్ అనే ఊరికి పొమ్మన్నాడు. అక్కడికి వెళ్తా ఉన్నాడు. అక్కడ పోగానే ఎవరు కనపడ్డారంటే ఆ వెధవరాలు కనపడింది. ఆమె ఏం చేస్తుంది, పుల్లలు ఏరుకుంటా ఉంది. సరే ఆ దగ్గరికి వెళ్ళినాడు, ఆమెతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అమ్మ నువ్వు వెళ్ళి నాకు కొంచెము మంచినీళ్ళు తీసుకొని రావా అని చెప్పినాడు. ఏమని చెప్పినాడు, నాకు కొంచెం మంచినీళ్ళు అమ్మ అని అడిగినాడు. సరే ఆమె ఏం చేస్తుందంటే ఇంట్లోకి వెళ్ళి నీళ్ళు తెద్దామని పోతా ఉంటే మళ్ళీ పిలిచినాడు ఆమెని. తినాలి, ఫస్ట్ ఏం అడిగినాడు, నీళ్ళు అడిగినాడు. ఆమె తెచ్చలోపు ఆమె వెళ్తా ఉంటే ఏమని పిలిచినాడు, మళ్ళీ పిలిచినాడు. పిలిచి ఏం చెప్తున్నాడంటే, నాకు ఒక అప్పము తీసుకొని రావా అని చెప్పినాడు. ఏమని చెప్పినాడు, ఒక అప్పము తీసుకొని రమ్మని చెప్తున్నాడు. చెప్పగానే ఆమె చెప్తా ఉంది. ఎవరు రగ్గించారు ఎందుకురా, నీకు చేతులు రమ్మంటా, జరగరా ఇక్కడ జరగ, ఎట్లా వస్తుంది జరగ, అందరూ ఒక దగ్గరికి వచ్చినారు. జరగ, నువ్వు ఇక్కడ నువ్వు ఆడేవాడు, నువ్వు జరగడానికి ఇక్కడ ఆ మళ్ళా పిలిచి ఏం చెప్పాడంటే, ఒక అప్పము తీసుకొని రమ్మని చెప్పినాడు. ఆమె చెప్తా ఉంది ఆ యొక్క దైవజనుడితో. ఆమె ఏం చెప్తుందంటే, అయ్యా దేవుని తోడు, ఏమని చెప్తుంది, దేవుని తోడయ్యా, మా ఇంట్లో పట్టడి పిండి కొంచెము నూనె ఉంది అని చెప్తా. నేను నా బిడ్డ చనిపోక మునుపు ఏం చేయాలనుకున్నామంటే ఆ యొక్క పిండి ఒక అప్పం చేసుకొని తిని చచ్చిపోవాలా అని అనుకున్నాము అని చెప్తా ఉంది. అనగానే ఆ యొక్క దైవజనుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, నువ్వు వెళ్ళి నేను చెప్పి పిల్లలు ఇక్కడ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నువ్వు వెళ్ళి మొదట నాకు ఒక అప్పం చేసుకొని తీసుకుని రమ్ము అని చెప్తున్నాడు. అనగానే ఆమె ఏం చేస్తుందంటే, సరే దైవజనుడు చెప్పినాడు కదా అని మీరు అందరూ చేతులు కట్టుకోవాలి. ఆమె ఏమంటుందంటే, దైవజనుడు చెప్పాడు కదా అని చెప్పేసి ఆమె ఏమి ఎదురు మాట్లాడకుండా వెళ్ళి ఏం చేసింది, ఆ యొక్క కొద్ది పిండిని తీసుకొని అప్పం చేసి ఎవరికి తెచ్చింది, ఫస్ట్ ఫస్ట్ ఏం చేసిందంట, అప్పం చేసి ఎవరికి తెచ్చింది, దైవజనుడికి మొదట తీసుకొని వచ్చి ఇచ్చింది. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నామా, ఇక్కడ చూడండి, చూడాలి, అప్పము మొదట చేసుకొని వచ్చి ఎవరికి ఇచ్చింది, ఆమె తినిందా,
వాళ్ళ బాబుకి ఇచ్చిందా? వాళ్ళ బాబుకి ఇచ్చిందా? ఎవరికి ఇచ్చింది ఫస్ట్? దేవుని బిడ్డకి ఫస్ట్ ఇచ్చింది. అప్పుడు ఆయన చెప్పినాడు, ఇంకా నువ్వు వెళ్ళి నువ్వు చేసుకొని నువ్వు నీ బిడ్డ చేసుకుని తినమని చెప్పగానే ఆమె వెళ్ళి మళ్ళీ ఏం చేసిందంట, అప్పము తనకొకటి తనకు కొడుకోటి చేస్తుంది. అలాగూ ఆ పిండి ఎంత పిండి చెప్పండి? పిండి ఎంత పిండి? పట్టెడు పిండి, కొంచెమే నూనె అన్నమాట. ఫస్ట్ దైవజనుడికి ఇవ్వగానే దైవజనుడి యొక్క ప్రార్థన, మనం ఏదైనా ప్రార్థన చేసుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు కదా. అందుకే చిన్న పిల్లవాడు ఎన్ని రొట్టెలు తెచ్చినాడంట? 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసు ప్రభు దగ్గర తెచ్చి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? వాటిని విరిచి ప్రార్థన చేయగానే ఎంతమంది తిన్నారంట? 5,000 మంది తిన్నారు. ఇంకా ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు. అట్లనే ఈ యొక్క పట్టడి పిండి దైవజనుడికి తెచ్చిచ్చింది. తర్వాత ఆమె తినింది, తన బిడ్డ కూడా. అయితే ఏమైపోలే, ఆమె చుట్టూలో ఉన్న పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అర్థమైందా? మొదట మనం ఎవరికి ఇవ్వాలా? దేవుని బిడ్డలకు ఇవ్వాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన అవసరత తీరుస్తాడు, మన అక్కర తీరుస్తాడు. అందుకే ఆ వాక్యం చెప్తుంది, ఏమని తెలుస్తుంది? నేను మిమ్మల్ని మీ పిల్లలను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను కదా. నేను మిమ్మల్ని మీ పిల్లల్ని ఏం చేస్తాడంట? దేవుడు పోషిస్తాను. ఇక్కడ ఏమైంది? చదవాలా పిల్లలు? ఏమంది? పోషించు దేవుడు. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. దేవుడు ఎవరిని పోషించినాడు? ఫస్ట్ దైవజనుడికి ఇస్తే ఆ యొక్క వెధవరాలి కుటుంబాన్ని దేవుడు పోషిస్తూ వచ్చినాడు. మనం కూడా ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలా, దేవుని పిల్లలకు ఇవ్వాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు సమృద్ధిగా ఎట్లా ఇస్తాడు? సమృద్ధిగా దేవుడు మనకు ఇస్తాడు. పలకాల కంటితోకేం పలకాల. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కీర్తనలు 103. మనం ఎవరమంట? ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలము. దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడంట? పోషిస్తాడు, నడిపిస్తాడు. ఇంకా ఏం చేస్తాడంట? సంరక్షించేవాడుగా ఉంటాడు. రాసుకోవాలా? కీర్తనలు 103. మోకరించాలా? ప్రార్థన చేసుకుంది. మోకరించాలి. పైకి మోకరించాలి అందరూ. కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన హరిత కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన చూడాడు ఎవరా నవ్వేది? కళ్ళు మూసుకోవాలా? 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోవాలి అందరూ.
గొప్ప ప్రేమ గల తండ్రి చిన్న దేవాన్ని బంగారు పాదాల పదనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభావ మీరు సహాయపడుతున్నందుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. పాడే పాటలు మీరు తోడుకుంటున్నారు, మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం. ద్వారా కూడా చిన్న బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకే ప్రభావ నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆనాడు ప్రభా ఏలియాను ఎలాగైతే మీరు పోషిస్తూ వచ్చినారు ప్రభా, అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దేవా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదే అంత మాత్రమే కాదు ప్రభా నా తండ్రి దేవా నా ఏలియాను, అదేవిధంగా ఆ యొక్క విధవరాలు కూడా ప్రభా నా తండ్రి దేవా నా కుటుంబాన్ని మీరు పోషిస్తూ వచ్చినారు ప్రభా, మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం తండ్రి. దైవజనుడి యొక్క మాట వింటూ వచ్చి ప్రభా నా తండ్రి దేవా అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మేము కూడా ప్రభా నా తండ్రి దేవాన్ని బిడ్డలైన వారి మాట వినటానికి ప్రభా సహాయించింది తండ్రి. మొదటి స్థానం ప్రభానికి ఇవ్వడానికి నన్ను చూపించండి తండ్రి. మేము కూడా ప్రభా దైవ బిడ్డలైన వారికి నా తండ్రి వారి యొక్క అవసరం పెరిగి ప్రభా మేము కూడా ఇచ్చేవారు దానికి సహాయించండి ప్రభా. మీకెంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. చూపించండి మోకరించి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించిన వారి చదువులు సహాయించండి ప్రభా. ఎండ కావాల్సిన తండ్రి దేవత శక్తి బలం దేవా బిడ్డలు దయచండి ప్రభా. ఎండ దేవత నుంచి కూడా తప్పించండి. మీ ఆరోగ్యం రెక్కల కింద మీరు భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి, కృప చూపించండి. అదేవిధంగా ప్రభా ఈ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటూ రామదాసనాథ వారి బిడ్డలు తండ్రి దేవ వచ్చిన బిడ్డలని వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటారండి. ఎంతో వందనాలు చెల్లించుకుంటూ జరిగిన పరిచయం మీరు దీవించి ఆశీర్వదించమని దీవెనకరంగా చేయమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నా తండ్రి దేవాలన ఇతరులు ఎవరైతే రాలేకపోయినా వారందరినీ కూడా జ్ఞాపకం చేస్తూ సహాయపడమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి.